2018లో నా పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ లో నిర్బంధించారు. నా పాదయాత్ర జరిగేటప్పుడు ఆ 22 మంది మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలు నా దగ్గరికి వచ్చి, అన్నా పాకిస్తాన్ లో మా మొగుళ్ళందరూ కూడా ఇరుక్కొని పోయినారన్నా, వేటకు పోయిన పరిస్థితుల్లో పాకిస్తాన్ జైళ్లలో ఈ రోజు నలుగుతా ఉన్నారన్నా అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు నాకు చెప్తే, 2018లో జరిగితే ఇది పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు నేను అక్క చెల్లెమ్మలకు మాటిచ్చిన, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వాళ్ళను ఖచ్చితంగా తీసుకుని వస్తాము అని చెప్పి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మనం దౌత్యం జరిపించి 2020 జనవరి 5వ తారీఖున ఆ 22 మంది మత్స్యకారులను అక్కడి నుంచి విడుదల చేయించి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. తీసుకురావడమే కాకుండా వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి చేతిలో పెట్టి మరి వాళ్ళకు జీవనాధారం కూడా చూపించింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో.